డైరీ ఈజ్ బ్యాడ్. పన్నీర్ తింటే యాక్నీ వస్తుంది, మిల్క్ తాగితే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, చీజ్ తింటే ఫ్యాట్ గెయిన్ అవుతాం. ఇలా సోషల్ మీడియాలో చూసేదంతా మనం నమ్ముతూ వెళ్తే ఇట్ గెట్స్ డిఫికల్ట్ ఈవెన్ టు బ్రీత్. డైరీ గురించి మీకున్న కామన్ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తా. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ లో మేము క్లయింట్స్ కి ఆన్లైన్ లో గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తామన్నమాట. గత 6 ఏళ్లలో మేము 9,000 మందిని పైగా ట్రైన్ చేశాం. ఇన్ కేస్ మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. డైరీని మనం సింపుల్ గా డిస్క్రైబ్ చేయాలి అంటే అనిమల్ మిల్క్ తో చేయబడ్డ ప్రోడక్ట్స్ అన్నిటిని డైరీ ప్రోడక్ట్స్ అంటారనమాట. పన్నీర్ అవ్వచ్చు, చీజ్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు. ఇలా ఇది వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్ అండర్స్టూడ్ ఫుడ్ గ్రూప్. కొంతమంది ఏమో దీన్ని సూపర్ ఫుడ్ అంటారు, కొంతమంది ఏమో దీన్ని పాయిజన్ తో కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇదొక నార్మల్ ఫుడ్, జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫుడ్ అన్నమాట. ఒకవేళ మీ బాడీ దీన్ని ప్రాపర్ గా డైజెస్ట్ చేసుకొని ప్రాసెస్ చేస్తే ఇది గుడ్ ఫుడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ బాడీ ఈ డైరీని సరిగ్గా డైజెస్ట్ చేయలేదే అనుకోండి, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. డైరీ గురించి ఉన్న భయాలలో మొదటిది డైరీ తీసుకుంటే బ్లోటింగ్ వస్తుంది అని చెప్పేసి. బేసికలీ డైరీలో లాక్టోజ్ అనే ఒక న్యాచురల్ షుగర్ ఉంటుంది అండ్ మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ఆ లాక్టోజ్ ని డైజెస్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ బాడీలో ఈ లాక్టేజ్ అన్నది చాలా తక్కువగా ఉందే అనుకోండి, ఆ లాక్టోజ్ అన్నది ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వదు. ఇదేం చేస్తుంది, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్స్ లోకి పాస్ అవుతుంది. అక్కడున్న బ్యాక్టీరియాతో ఈ సరిగ్గా డైజెస్ట్ అవ్వని లాక్టోజ్ కలిసి ఫర్మెంట్ అయ్యి మనకు బ్లోటింగ్, గ్యాస్ అండ్ డిస్కంఫర్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది అందరికీ జరగదు, చాలా కొంతమందికి మాత్రమే జరుగుతుంది. ఈ ఇష్యూనే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. ఎవరికైతే ఇలా జరుగుతుందో వాళ్ళను లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారనమాట. ఇదేదో అలర్జీనో డేంజరస్ జబ్బో కాదు, జస్ట్ ఎంజైమ్ ఇష్యూ అనమాట, అంతే. డైరీని అవాయిడ్ చేయడానికి చాలా మంది భయపడే ఇంకో రీజన్ ఏంటంటే డైరీ తీసుకుంటే యాక్నీ వస్తుంది అని చెప్పేసి. జనరల్ గా మనం డైరీ తీసుకున్నప్పుడు IGF హార్మోన్ అన్నది కొంచెం రైజ్ అవుతుంది. ఇది కొంతమంది సెన్సిటివ్ పీపుల్లో మాత్రమే సీబమ్ సెక్రీషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. వాళ్లకు మాత్రమే ఈ యాక్నీ అవ్వచ్చు, పింపుల్స్ అన్నవి వస్తాయి. అలాంటి వాళ్ళు కూడా అన్ని డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా పన్నీర్ అండ్ కర్డ్ ని తీసుకోవచ్చు. దీనిలో ఎఫెక్ట్ అన్నది చాలా మినిమల్ గా ఉంటుంది. డైరీ గురించి ఉన్న ఇంకొక మిత్ ఏంటంటే హార్ట్ ఇష్యూస్ వస్తాయని. రీజన్ ఏంటంటే ఈ డైరీలో ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ తింటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి అది కాస్త మన హార్ట్ ఇష్యూస్ కి దారి తీస్తుంది అని. చాలా స్టడీస్ లో ఆల్రెడీ రివీల్ అయినది ఏంటంటే ఫుల్ ఫ్యాట్ డైరీ తినడం వల్ల హార్ట్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ కూడా అవుతుంది. రీజన్ ఏంటంటే ఈ డైరీలో వైటమిన్ K2 ఉంటుంది, CLA ఫ్యాట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మన హార్ట్ హెల్త్ అన్నది మన ఓవరాల్ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఏ ఒక్క ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉండదు. ఈ మిత్స్ కాసేపు పక్కన పెడితే డైరీలో కాల్షియం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన బోన్ హెల్త్ కి మీ అందరికీ తెలిసినట్టు చాలా ఇంపార్టెంట్. అండ్ డైరీలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. హై క్వాలిటీ అంటే ఈ డైరీలో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని ఉంటాయన్నమాట. జనరల్ గా ఇవి వేరే వెజ్ ప్రోటీన్ సోర్సెస్ లో చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వల్ల మన మజిల్ బిల్డింగ్ అవ్వచ్చు, మజిల్ రికవరీ అవ్వచ్చు, హార్మోనల్ హెల్త్ అవ్వచ్చు, వీటన్నిటికీ హెల్ప్ అవుతాయి అనమాట. మనం జనరల్ గా చూస్తూ ఉంటాం, జిమ్ కి వెళ్లే వాళ్ళు వే ప్రోటీన్ తాగుతూ ఉంటారు కదా, అది కూడా డైరీ నుంచి ప్రిపేర్ చేయబడ్డదే. వెజిటేరియన్స్ ఎవరైతే చికెన్ తినారో ఈ పన్నీర్ అన్నది వాళ్ళకు బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. సో మీరు బ్లైండ్ గా ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఈ డైరీని అవాయిడ్ చేయకుండా మీ బాడీని అర్థం చేసుకోండి. ఒకవేళ మీ బాడీ డైరీని గనక టాలరేట్ చేస్తున్నట్టయితే దీన్ని డెఫినెట్లీ మీ డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక హై క్వాలిటీ మోస్ట్ అఫోర్డబుల్ ప్రోటీన్ సోర్స్ ఇన్ ఇండియా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ఫార్. నచ్చుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.